హత్యాయత్నం కేసులో నిందితులు అరెస్ట్. ఎస్రాయవరం విలేకరి హత్యకు పథకం పన్ని సుఫారీ ఇచ్చిన మహిళ. హోంమంత్రి నియోజకవర్గం అడ్రోడ్లో ఘటన. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం అడ్రోడ్లో జరిగిన హత్యాయత్నం కేసులో 5 నిందితులను అరెస్ట్ చేసినట్లు నర్సీపట్నం ఇన్ఛార్జ్ డీఎస్పీ బి మోహన్ రావు వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం నక్కపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో స్థానిక విలేకరులకు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్రాయవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి నూకేశ్వరి అను ఆమెకు వివాహమై భర్తను వదిలేసి కాకినాడ జిల్లా తుని వీరవరపేటకు చెందిన బర్రె పైడురాజుతో సహజీవనం సాగిస్తుందన్నారు. నూకేశ్వరి మొదటి భర్తతో జరుగుతున్న తగాదాల విషయమై ఓ స్థానిక విలేకరి వద్దకు సహాయం కొరకు రాగా ఆయన ఆమెకు సహాయం చేసినట్లు తెలిపారు. కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య భేదాభిప్రాయం రావడంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారన్నారు. నూకేశ్వరి కుటుంబ వ్యవహారాల్లో తలదూర్చి ఇబ్బందులు పెడుతున్నాడనే అపోహతో విలేకరిని చంపేందుకు 3 కిరాయి వ్యక్తులను ₹1,00,000 సుఫారీకి మాట్లాడుకున్నారు. వారికి ₹1,500 అడ్వాన్స్ ఇచ్చి విలేకరి నివాసం ఉంటున్న అడ్రోడ్లో రెక్కీ నిర్వహించారన్నారు. ఈ నెల 11వ తేదీ రాత్రి విలేకరిని చంపేందుకు వచ్చిన తుని జ్యోతినగర్కు చెందిన సాగర్ సామియల్ అలియాస్ శామ్, కేసరపూడి జానుప్రసాద్, రాయుడు రాజ్ కుమార్ అలియాస్ రాజాలు నూకేశ్వరి ఇచ్చిన సమాచారం మేరకు అడ్రోడ్డు వచ్చి విలేకరి ఆనుకుని కళ్యాణ మండపం వాచ్మెన్ పై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో వాచ్మెన్ ఈగలపాటి నాగేశ్వరరావు తీవ్ర గాయాలు పాలవగా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారన్నారు. విలేకరిపై దాడి చేసి చంపేశాం, మా కిరాయి మాకివ్వండని నూకేశ్వర్ని ముద్దాయిలు అడగగా కన్ఫర్మేషన్ కోసం మరలా విలేకరికి నూకేశ్వరి ఫోన్ చేయగా ఆయన సురక్షితంగా ఉన్నట్లు గుర్తించిందన్నారు. అసలు వ్యక్తిని చంపితేనే మీ కిరాయి మీకిస్తానని చెప్పడంతో శుక్రవారం మరలా విలేకరిని చంపేందుకు అడ్రోడ్డు వచ్చే క్రమంలో పోలీసులు టెక్నాలజీ సహాయంతో 5 అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారికిచ్చిన సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేసి వారి నుండి హత్య చేసేందుకు ఉపయోగించిన ఇనుప రాడ్డు, 2 సెల్ ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈయన వెంట నక్కపల్లి రూరల్ సీఐ లొడ్డు రామకృష్ణ, ఎస్రాయవరం ఎస్ఐ ఏ విభీషణ్ రావు ఉన్నారు. ఇది ఒక కిరాయి హత్యాయత్నం అండి. అందులో ఒకరి మీద అటాక్ చేయబోయి పొరపాటున మరొకరి మీద అటాక్ చేశారు. అంటే మిస్టేక్ ఆఫ్ ఐడెంటిటీ అంటారు దీన్ని. ఇది 11/7/25 రాత్రి మన కళ్యాణ మండపం దగ్గర జరిగింది. శ్రీనివాస కళ్యాణ మండపం జరిగింది. ఒకరిని కొట్టబోయి అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఈగలపాటి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తన మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడిశెట్టి నూకేశ్వరి, ఈమెది ఎస్రాయవరము, A2 పైడిరాజు బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామ్యలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని, అలాగే A4 కేసరపూడి జానుప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజ్ కుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయికిరాపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంతేకాదు ఇద్దరి మధ్య
ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు ఈ మన A1 తాలూకా ఇంట్లోనూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఈ బర్రి పైడరాజు అనే వ్యక్తి ఆమెకి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది, వారింట్లో కూడా ఇలా ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది, మీరు ఈ నువ్వుకేశ్వరేమో పైడరాజు అనే అతనితో ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పి పైడరాజు భార్యకి చెప్పాడు. దాంతో వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ ఫ్యామిలీకి గొడవలు స్టార్ట్ అయినాయి. వాళ్ళు ఏం చేసుకున్నట్టు ఇదంతకి కారణం మన విలేకరి కాబట్టి ఆయన్ని మనం వేసేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒక కిరాయి వ్యక్తిని ఒక ముగ్గురిని హైర్ చేసుకున్నారు. అంటే ఈ నువ్వుకేశ్వరితో పాటు ఈ ముంచుకున్న వ్యక్తి పైడరాజుతో పాటు మరో ముగ్గురిని హైర్ చేసుకున్నారు. ఒక తుని దగ్గర వాళ్ళనే. వీళ్ళందరూ ఈ మన పైడరాజుకి బాగా పరిచయస్తులు. ఆయన ముగ్గురిని హైర్ చేసుకుని 1 లక్ష రూపాయలకి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం ఈ 5 ఇక్కడికి 11/7/25 సాయంత్రం వచ్చారు. ఈ విలేకరి ఇల్లుని చూపించారు. చూపించిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళారు. వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు వచ్చారు. ఎవరు, సామియాలు, తర్వాత జాను ప్రసాద్, రాయుడు రాజ్ కుమార్. ఈ ముగ్గురు అటాక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. మందు కొట్టారు. మందు కొట్టిన తర్వాత సుమారు 9:30 ప్రాంతంలో ఆ కళ్యాణ మండపం, శ్రీనివాస కళ్యాణ మండపంకి వెళ్ళి, అంటే అదే ఆ విలేకరి ఇల్లు అనుకుని ఆ వెనుకున్న కళ్యాణ మండపానికి వెళ్ళేసి అక్కడ పడుకున్నాడు మన ఇంజరీడ్ నాగేశ్వరరావు. ఆయన తల మీద రాడ్తో కొట్టి హత్య ప్రయత్నం చేశారండి. ఆయనకి సివియర్ ఇంజరీస్ అయినాయి. దాంతో ఆయన ఇప్పుడు హాస్పిటల్ ఇంకా ప్రమాద స్థితిలోనే ఉన్నాడు. ఆయనతో పాటు భార్య, ఆమె కూతురు కూడా ఉన్నారు. వీళ్ళు కేకలేసరికి ముగ్గురు పారిపోయినారు. పారిపోయిన తర్వాత మళ్ళీ 5 కలుసుకున్నారు బయట. వీళ్ళేమో డిమాండ్ డబ్బులు చేశారు. మరి 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు కదా, ఇవ్వండి అంటే ఈమె అప్పుడు ఈ వేరొక ఫోన్తో ఈయనకి ఫోన్ చేసింది, లేఖకి ఫోన్ చేయించింది. చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు. అప్పుడేమో ఈమె, మీరు ఆయన చంపలేదు, మీరు వేరే ఒకరిని కొట్టేశారు అనేసి, నేను డబ్బులు ఇవ్వను, పని అయితే కానీ నేను డబ్బులు ఇవ్వను, అందుకు మళ్ళీ మనం మీకు ఖచ్చితంగా చూపిస్తాను, విలేకరిని ఆ ఇల్లుని చూపిస్తాను, ఈరోజు మనం అతను వేసేయాలని చెప్పేసి నిన్న మళ్ళీ వచ్చారు. 5 నిన్నను వచ్చారు. వచ్చేసి వీళ్ళు మన ప్రకృతి రిసార్ట్ దగ్గర ఉంటే హైవేలో మా సిఐ గారు, ఎస్ఐ గారు, వారి స్టాఫ్, వారి 5 అరెస్ట్ చేశారండి. వీళ్ళ మీద A1 మీద ఒక 3 కేసులు ఆల్రెడీ ఎక్యూజ్గా ఉన్నది. అలాగే కంప్లీట్గా కూడా 3 కేసులు ఉంది. మిగతా వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు ఉన్నాయి. మరి ఈ విషయంలో 11 జరిగింది. ఇంచుమించు ఒక 1 వీక్లోనే మా ఎస్ఐ గారు, సిఐ గారు, ఇతర సిబ్బంది బాగా రాత్రి పగలు హార్డ్ వర్క్ చేసి నర్సీపట్నం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో అతను గైడెన్స్ తీసుకుని, మరి ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం ఆయన గైడెన్స్ తీసుకుని అరెస్ట్ చేసి వాళ్ళకి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నారు.